అందరికీ నమస్కారం. నేను మీ వనపర్తి నియోజకవర్గ కాంటెస్టర్ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి దాయనం ముదిరాజ్. ప్రస్తుతము వనపర్తి పట్టణంలోని హిందూ శ్మశాన వాటిక బ్యాక్ సైడ్ గుట్ట వచ్చినంటే పూర్తిగా మైనింగ్ మాఫియా మొత్తం గుట్టను కూడా తవ్వినట్లు మనకు కనబడుతున్న విజువల్స్లో కూడా కనబడుతుంది. ఇదే అంశంపై అధికారులు నేను ఈరోజు తెలియజేస్తున్నాము. మైనింగ్ మాఫియా ఇంత అడ్డగోలుగా ఈరోజు గుట్టలను నిర్వీర్యం చేస్తుంటే అంటే ఖనిజ సంపద రేపు భావి తరాలకు అందాల్సిన ఖనిజ సంపద ఈరోజు నిర్వీర్యం అయిపోతున్నది. దీనివల్ల లబ్ధి పొందుతున్నది ఎవరు అనేది ప్రశ్నార్థకం మారింది. ప్రభుత్వ అధికారులు లబ్ధి పొందుతున్నారా, ప్రజలు లబ్ధి పొందుతున్నారా, మన మైనింగ్ మాఫియా లబ్ధి పొందుతారా? దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత అధికారుల పైన ఉందని మేము తెలిసినాం. వనపర్తిలో గుట్టలు మాయమవుతున్నారని కూడా ప్రభుత్వ అధికారులు నిద్రావస్థలో ఉన్నారు. మైనింగ్ అధికారులు ఏం చేస్తున్నారని మేము ప్రశ్నించడం జరుగుతుంది. సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు తీసుకొని ఈ యొక్క గుట్టలు నిర్వీర్యం కారణం ఎవరు అనేది కూడా దీనిపైన కేసు చేయాలి. వాళ్ళందరి మీద తగిన చర్యలు తీసుకోవాలి. ఏంటి ఒకవేళ పర్మిషన్ ఇస్తున్నట్టయితే అంటే ఈ గుట్టలకు మట్టి తోవడానికి పర్మిషన్ ఇస్తున్నట్టు ఎందుకు ఇచ్చారో, ఏ బేస్ మీద ఇచ్చారు అన్నది కూడా తెలియజేయాలి. వాళ్ళు ఎంత క్వాంటిటీ ఇచ్చారనేది కూడా తెలియజేయాలని మేము కోరడం జరుగుతుంది.